హలో అండి, నమస్తే. వంటింట్లో అమృతానికి స్వాగతం. నేను మీ సునందన. ఈ రోజు టమాటా కాయలతోని రోటి పచ్చడి చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికోసం టమాటా కాయలు అయితే తీసుకున్నాను. మనకు మార్కెట్లో దొరుకుతాయి నార్మల్ గానే. వీటిని ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఇందులో ఒక గుప్పెడన్ని పల్లీలు వేసుకొని ఇవి డ్రై రోస్ట్ చేసుకోవాలి. పల్లీలు దీనివల్ల కొద్దిగా టేస్ట్ బాగుంటుంది. చూసారా, ఇక్కడ పల్లీలు వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇవి తీసేసి సైడ్కి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే పాన్ లో ఒక గుప్పెడన్ని నువ్వులు కూడా వేసుకొని వేయించుకోవాలి. నువ్వులు మనకు తొందరగా వేగిపోతాయి కాబట్టి ఒక్క నిమిషం అలా టాస్ చేస్తే సరిపోతుంది. చూసారా, వేగిపోయాయి. తీసేసి రెండు సైడ్కి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే పాన్ లో ఆయిల్ వేసుకోవాలి. అలానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలానే ఎండుమిర్చి వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఓన్లీ పచ్చిమిర్చి లేదంటే ఓన్లీ ఎండుమిర్చి కూడా వాడచ్చు. నేను రెండు మిక్సింగ్ లో వేస్తున్నాను. వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేటప్పుడే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ఈ పచ్చిమిర్చితో పాటు కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అయిపోతుంది. ఇలా ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక దీన్ని తీసేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే పాన్ లో ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటోలు, అలానే ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకున్నా నేనైతే. అలానే ఇందులోనే సరిపడంత ఉప్పు కూడా వేసేసుకొని కొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఈ టమాటా కాయలు మనము ఫ్రై చేసుకున్నా కానీ టమాటా కాయలాగానే కనిపిస్తుంది. మనకు మరీ సాఫ్ట్ గా అయితే అయిపోవు ఈ టమాటా కాయలు. కొంచెంసేపు మూత పెట్టేసి మగ్గనిద్దాము. ఒక 10 నిమిషాల తర్వాత ఇలా మధ్యలో మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండండి. 10 నిమిషాల తర్వాత మనకు టమాటా కాయలు అనేది కొద్దిగా ఇలా గట్టిగానే ఉంటాయి. వాటర్ అనేది కింద ఉండకుండా చూసుకోండి. ఇప్పుడు ఇది చల్లారనివ్వాలి. మీ దగ్గర రోల్ ఉంటే రోట్లో వేసి నూరుకోండి. లేదు అనుకుంటే ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు, అలానే పల్లీలు వేసుకోవాలి. దీంతో పాటు 5-6 వెల్లుల్లి రెప్పలు వేసుకోవాలి. అలానే కాస్త జీలకర్ర వేసుకోవాలి. మీరు ధనియాలు కూడా వేసుకోవచ్చు. కొద్దిగా డ్రై రోస్ట్ చేసి ధనియాలు కూడా వేసుకోండి. అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది. నా దగ్గర లేవు. ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫస్ట్ ఇలా పట్టేసుకున్నాను మిక్సీ. ఆ తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఫ్రై చేసుకున్నాం కదా, అది కూడా వేసుకొని మరీ మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కొద్దిగా బరకగా పట్టుకోండి. అప్పుడే మనకు రోటి పచ్చడి లాగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా ఒక్కసారి అలా బ్లెండ్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ టమాటో ముక్కలు కూడా వేసుకొని పల్స్ మోడ్ లో ఒక్కసారి ఇలా తిప్పుకొని, టమాటోలు వేసినాక ఎక్కువసేపు బ్లెండ్ చేస్తే మొత్తం గుజ్జు గుజ్జుగా అయిపోతుంది. అలా కాకుండా జస్ట్ ఇలా కొంచెం కచ్చా పచ్చగా వేయించుకుంటే చాలా బాగుంటుంది. మీరు ఇలానే సర్వ్ చేసుకోవచ్చు. లేదు అంటే తాలింపు పెట్టుకోవచ్చు. నేనైతే సింపుల్ తాలింపు అయితే పెట్టేస్తున్నాను. కడాయిలో కాస్త ఆయిల్ వేసేసుకొని ఇందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఈ 3 వేసుకున్నాను. మీరు కావాలంటే శనగపప్పు, మినపప్పు ఏదైనా కూడా వేసుకోవచ్చు. ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా కాస్త ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇది 1 నిమిషం ఫ్రై అయ్యాక మనము ఆల్రెడీ చేసి పెట్టుకున్న ఈ టమాటో పచ్చడిని అందులో వేసేసుకోవాలి. మీకు కావాలంటే ఒక 2 నిమిషాలు అలా వేడి చేసి తీసుకోండి. లేదు అంటే అలానే సర్వ్ చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి ఈ టమాటా పచ్చడి నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అలానే చపాతీలోకి, దోశలోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కూడా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలానే మన ఛానల్లో చాలా రోటి పచ్చళ్ళ వీడియోస్ కానీ, వెజిటేరియన్ కానీ, నాన్ వెజ్ కానీ, కేక్స్, కుకీస్ చాలా ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.